monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I... హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఒక చిన్న క్యూట్ మూమెంట్ అనమాట. నేను మార్నింగ్ అంటే చాలా బిజీగా అయిపోతుంది. పిల్లలు స్కూల్, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వటం, అండ్ వీడు కూడా అదే టైంకి లేసిపోతున్నాడు. వాడికి కూడా ఏదో ఒకటి పెట్టాలి. సో స్మూతీ ప్యాకెట్ తీసుకొని వచ్చి దాని చేతిలో పెట్టి, నువ్వు పెడుతూ ఉండమ్మా, నేను చేసుకుని వస్తాను అని చెప్పాను. బ్రేక్ఫాస్ట్ పొంగల్ చేస్తున్నాను అనమాట. మెయిన్ థింగ్ ఏంటి అంటే, మా పెద్దోడికి నేషనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ ఆ రోజు నుంచి. ఇంకా వాడికి ఎట్లయినా కొంచెం ఫుల్ సాలిడ్ ఫుడ్ పెట్టాలి అని చెప్పి అనుకున్నాం అనమాట. ఎందుకంటే చాలాసేపు కూర్చోవాలి, అండ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఏంటంటే కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించండి, అండ్ స్నాక్స్ కూడా వీలైతే ఇచ్చి పంపించండి. స్నాక్స్, జ్యూస్ అట్లాంటివి మధ్య మధ్యలో ఒకవేళ వాళ్ళకి కావాలి అంటే కనుక బ్రేక్ తీసుకొని బయటికి వెళ్ళి తిని తాగి రావచ్చు. బట్ ఇన్విజిలేటర్ అనే పర్సన్, ఎవరో ఒకళ్ళు పర్సన్ అయితే కంపెనీ చేస్తారు, వాళ్ళు బ్రేక్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పి అయితే ఇచ్చారనమాట. అంత అవసరం పడుతుందా? ఏదన్నా హెవీగా పెట్టి పంపించేస్తే అయిపోతుంది అని చెప్పి ఇంకా పొంగల్ చేస్తున్నా, వాడికి ఇష్టం కదా అని చెప్పి. అదేమో టైం పడుతూ ఉంది. సరే, ఈలోపు దీని చేతిలో పెట్టి నువ్వు పెట్టమ్మా అంటే ఇది ఇలా ఆడిపిస్తూ పెడుతుంది. మా కుట్టిగాడేమో తెగ నవ్వేసుకుంటున్నాడు అది పెట్టినప్పుడల్లా. ఇంకా భలే అనిపించింది. దానికి అదే వీడియో రికార్డ్ చేసింది అనమాట, నా ఫోన్ తీసుకుని నేనుగా తీసింది. బాగా క్యూట్ అనిపించింది. సో అది ఇంకా ఆ నేషనల్ ఎగ్జామ్స్ టెన్షన్ పక్కన, ఇంకా ఈయన ఊరు వెళ్తున్నారు అంటే ఆల్మోస్ట్ 10 days. నాకేం కావాలి, ఏమేమిటి ఇంట్లో అవసరం అవుతాయి, గవుక నేను ఎక్కడికి బయటకు వెళ్ళడానికి అవ్వదు వీడిని పెట్టుకుని. అసలు నేను లిటరల్గా అంటే లైక్ ఎంత డిపెండెంట్గా ఇదైపోయిందంటే నాకు. మామూలుగానండి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, మనం ఇండియన్ లేడీస్ ఇలా డిపెండెంట్ దాని మీద బయట ఫారిన్ కంట్రీస్కి వస్తే కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా ఏమంటారు, డిపెండెన్సీ పెరిగిపోతుంది. అండ్ ప్రతిదీ ఏమంటారు, మనం సొంతంగా చేసేంత ఇది ఉండదు అనమాట. నాకైతే అసలు లేదు. నేను మొన్నటి వరకు అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ టైం వరకన్నా నేను బయటికి వెళ్ళి ఏదో తీసుకురావటం అట్లాంటివి చాలానే చేశాను అనమాట. బట్ ఇప్పుడు వెళ్ళాలి అంటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకునో తెలియదు, టెన్షన్ వస్తుంది. మనుషులు చూసిన టెన్షన్ వస్తుంది, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా టెన్షన్ వస్తుంది. మేబీ అది పోస్ట్ పార్టంతో పాటుకు వచ్చిన ప్యాకేజో లేకపోతే ఏమో తెలీదు. ఏది చేయాలన్నా కూడా కుట్టిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఒక మెయిన్ మోటో అనమాట. వాడికి ఏంటంటే ఎక్కడికి వెళ్ళటం ఇష్టం ఉండదు, ఇంట్లోనే వామ్గా అట్లా కూర్చోవాలి. ఎంతైనా కూడా ఆ ప్లేస్ అనేది అలవాటు పడిపోద్ది కదా, సో వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వరు. ఇంకా వాడి కోసం అని చెప్పి నేను ఎంతసేపు మేమిద్దరమే అని అదొక దీంట్లో ఉండిపోయామన్నమాట. అండ్ డిపెండెన్సీ బాగా పెరిగిపోయింది. అసలు మామూలుగా నాకు ఇక్కడ నుంచి కారు ఈయన తీసుకొని వస్తారు, అక్కడ ఎక్కడానికి కూడా చాలా అతి జాగ్రత్తగా నడుస్తున్నాను, ఎక్కడ పడిపోతానా అని. ఊరుకుని అంటే ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఊరుకునే పడ్డం బాగా ఎక్కువైపోయింది అనమాట నాకు. అదేంటో అర్థం కాదు, ఊరుకునే పడిపోతున్నాను కామెడీగా. చిన్నపిల్లలు కూడా పడరేమో అంతగా. అలాగా ఇంకా నా వలన వాడికి కూడా దెబ్బ తగులుతుంది, వాడికి కూడా ఇబ్బంది అయ్యిద్ది అన్నట్టు నేను అసలు ఎక్కడికి వెళ్ళటం మానేశాను. అసలు నేను బస్సు, ట్రైన్లు, కారు తీసుకున్న తర్వాత ఎక్కడం చాలా రేర్. అంటే లైక్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చేశాను అనుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసేదాన్ని. బట్ నేను కాలేజ్కి ఎప్పుడైతే లీవ్ పెట్టానో అప్పటి నుంచి నేను అసలు కంప్లీట్ కట్ అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం. అసలు ఆ స్మెల్ అదంతా అసలు పడదు. ఇప్పుడైతే ఇంక అసలు ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది, ఆలోచిస్తుంటేనే కడుపులో తిప్పేస్తుంది అనమాట. ఇంకా ఆ టెన్షన్ ఎక్కువైపోయింది. ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే. అండ్ పిల్లల్ని పంపించాలి ఏదైనా అవసరమైతే. దానికి తోడు నాకు మాట్లాడడానికి మనుషులు ఉండరు. మెయిన్ అది. అసలు ఈయన ఏంటంటే టైం డిఫరెన్స్ ఉంటుంది. ఎంత కాదన్నా ఆయన పనిలో ఉన్నప్పుడు నేను పద్దాకా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేను కదా. మాట్లాడడానికి మనుషులు ఉండరు, మోరల్గా సపోర్ట్ ఉండదు. అది ఏమంటారు, పక్కనే నాకు అలా నుంచుని ఉంటే అదొక కొండంత ధైర్యం అనమాట. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నా గుండెలో ఒక పార్ట్
వెళ్తుంది యూఎస్కి అన్నంత పెయిన్ఫుల్గా ఉంది, మాటల్లో చెప్పలేను. బట్ కెరియర్ కూడా ఇంపార్టెంటే, అండ్ దానికి సంబంధించి చేయాల్సిన పనులు కూడా ఇంపార్టెంటే, నేను ఒక్కదాన్నే కాదు. సో తప్పదన్నమాట. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇదంతా మీతోటి చాలా ఫ్రాంక్గా షేర్ చేసుకోవాలి అని అనిపించింది, అందుకని ఇదంతా మీతో చెప్తున్నాను చాలా ఓపెన్గా. ఇంకా ఏంటంటే ఇక్కడ మా కుట్టిగాడికి దబిడి దిబిడి సాంగ్ బాగా నచ్చేసింది అనమాట. అసలు అదేంటో మరి, మా ఇంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక్కసారన్నా డాకు మహారాజ్ పెట్టాలి. అండ్ ఆ సాంగ్ అయితే ఒక 100 సార్లన్నా మోగుద్ది, టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ స్పాటిఫైలో మోగుతానే ఉంటుంది అనమాట. వీడి కోసం, వీడికి తెగ నచ్చేసింది. చూడండి అలా డ్యాన్స్ చేస్తున్నాడు. అసలు నేను సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది, అందుకని పెట్టట్లేదు. అందుకనే మీతో మామూలుగా ఇలా షేర్ చేసుకోవాలనిపించింది. అసలు వాడికి దబిడి సాంగ్ ఎలా నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అది ఊరికనే అసలు ఆ సాంగ్ ఎప్పుడు పెట్టినా కూడా అలాగ ఊగిపోతున్నాడు అనమాట నవ్వేసుకుంటూ. మరి అదేం వైబ్స్ ఏమో బాలయ్య గారిది. మా కుట్టిగాడికి అలాగొచ్చేసింది బ్లడ్లో అని అనిపించింది నాకైతే. సో మార్నింగ్స్ ఇదైతే ఖచ్చితంగా మిస్ అవుతాం. పొద్దున్నే లేచి నేను యాక్చువల్గా నేను ఆఫీస్ రూమ్లో కూర్చొని కాఫీ తాగుతాం కదా కలిసి, ఆ టైంలో మా కుట్టోడు కూడా ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇలా సాంగ్స్ వింటూ అలా గడుపుతాం అనమాట చాలాసేపు. మార్నింగ్ 11 ఆ టైంకి నేను వంట మొదలెడతాను. 12:30 కల్లా అయిపోతుంది వంట. అటు మధ్యలో వీడిని చూసుకుంటూ మళ్ళీ వాడికి నిద్ర వస్తే పడుకోబెట్టి ఇటు ప్యారలల్గా వంట చేసుకుంటూ, సో అట్లాగా ఒక 1.5 గంట పట్టుద్ది. ఇక్కడ సింగిల్ హ్యాండ్తో కలుపుతున్నా నేను, ఒక చేతిలో మా కుట్టిగాడు ఉన్నాడు, ఇంకో చేతితో కలుపుతున్నా. చికెన్ కర్రీ చేశాను, అరగంటలో అయిపోయింది కూర. ముందు రోజు మామిడికాయ పప్పు చేశాను అనమాట, అది కూడా ఉండింది. మా పెద్దోడికి ఏంటంటే ఈ కర్రీ తినడం, ఎక్కువ గ్రేవీ ఉండదు అని చెప్పి వాడికి అంతగా నచ్చదు. ఇంకా మనిషికి ఒకటి ఏం చేస్తాలే, ముందు రోజు మామిడికాయ పప్పు ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అది వేడి చేసి ఇచ్చేస్తే సరిపోద్ది అనుకున్నా. ఆ రోజు యాక్చువల్గా హడావిడి ఏమైందంటే వీళ్ళు నేషనల్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఈలోపే మాకు మెసేజ్ వచ్చింది స్కూల్ నుంచి. ఏంటి అంటే స్కూల్లో వాటర్ ఏదో ఇష్యూ అయింది, వాటర్ అసలు రావట్లేదు అని. సో వాటర్ రావట్లేదు ఇన్ ద సెన్స్ టాయిలెట్స్ వర్కింగ్లో ఉండవు, కిచెన్ వర్కింగ్లో ఉండదు, వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేయడానికి లేదు పిల్లలకి, అసలు ఏది ఉండదు, కంప్లీట్గా బ్లాక్ అనమాట. సో స్కూల్ క్లోజ్ చేసేస్తున్నాము, పిల్లల్ని వచ్చి పికప్ చేసుకోండి లేదా వాళ్ళని ఎలా పంపించాలో చెప్పండి అని చెప్పి ఇంకా వరుస పెట్టి కాల్స్ అనమాట మాకు. నాకేమో టెన్షన్, వీడి ఎగ్జామ్ ఉంది, వీడికి ఎగ్జామ్ టైంలో ఇలాంటివన్నీ తెలిసినాయి అంటే అసలే అంతంత మాత్రం స్వీడిష్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాను. బట్ వాళ్ళనైతే డిస్టర్బ్ చేయలేదు, నేషనల్ ఎగ్జామ్ అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, మిగిలిన పిల్లల్ని అయితే పంపించేస్తామని చెప్పి. అండ్ పాప వాళ్ళని పంపించేస్తాం అని ఒకటే కాల్స్. ఈయనేమో అన్నారు, మా పెద్దోడు అలా ఎగ్జామ్లో ఉన్నాడు, 1 గంట సేపు మీరు పెట్టుకున్నారంటే పాపని, నేను ఇద్దరిని తీసుకుని వచ్చేస్తాను, 11:30 కల్లా బాబుకి కూడా అయిపోద్ది ఎగ్జామ్, సో ఇద్దరిని తీసుకుని వచ్చేసుకుంటాను, కొంచెంసేపు పెట్టండి స్కూల్లోనే అని చెప్పారనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు ఏంటంటే లంచ్, వీళ్ళకి 10:30కి లంచ్ పాప వాళ్ళకి, సో వాళ్ళ కోసం అని చెప్పి శాండ్విచ్లు అవి తెప్పించారంట. అండ్ మొబైల్ టాయిలెట్స్ తెప్పించారంట స్కూల్కి, అవి అయితే పెట్టారంట. పిల్లలు చెప్తున్నారు వచ్చి ఇంత అయిందమ్మా అని. నాకైతే అనిపించింది వీళ్ళ స్కూల్లో ఎప్పుడు చూడి అంటే ఏదో ఒక హడావిడి జరగాలి, భలే ఉంటుంది. అలాంటి హడావిళ్ళు జరిగితే స్కూల్లో భలే ఫీల్ వస్తుంది అనమాట. అమ్మో అనుకుంటూ నాకైతే అది అనిపించింది నిజంగా చెప్పాలంటే. వీళ్ళ లక్ అని చెప్పాలి నిజంగా ఇలాంటి స్కూల్స్లో చదువుకుంటున్నందుకు. ఇంకా అదేంటో నిట్టింగ్ చేస్తుంది ఊళ్ళతోటి, ఏదో చేసింది సమ్మో, ఫ్రిడ్జ్కి తగిలిచ్చింది, తర్వాత మీరు చూద్దరు. ఇంకా వీడేంటో ఏమో అర్థం కాదు, ఒక్కరోజు ఒకలా ఉంటాడు. మధ్యాహ్నం 1:30, 2 o'clock కల్లా పడుకుని పోతాడు. అలాంటిది అసలు పడుకోనే లేదు, 4 అవుతుంది అనగా పడుకున్నాడు అనమాట. అండ్ 5:30కి అలా లేచినట్టున్నాడు. ఇంకా ఏంటంటే ఈయన ఇంట్లో రైస్ అయిపోయింది అండ్ ఎలాగో కొన్ని అచ్చాలు అయితే తెచ్చుకోవాలి, అన్నీ కలిపి తెచ్చేస్తాను పర్వాలేదా అని అంటే సరే అన్న. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క షాప్లో తీసుకోవాలి, ఇండియన్ గ్రాసరీస్ ఇంటికి దగ్గరలోనే. అండ్ మిల్క్, కర్డ్, బ్రెడ్ ఇలాంటివన్నీ వేరేవన్నీ విల్లీస్ కానీ ఈక కానీ ఇట్లాంటి షాప్స్లో అనమాట. అది సెంట్రంలో ఉంటుంది ఇంటికి, అది కూడా ఇంటికి దగ్గరే.
ఇంకా ఎచ్చాలి ఇండియన్ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పు ఏమేమి కావాలో అంటే నేను వస్తాను ఇంట్లో కూర్చొని ఏం చేస్తానన్న. ఎందుకంటే నాకు అసలు మనసు పీకేస్తుంది అనమాట. కలిసే ఉండాలి వెళ్ళేంత వరకు కలిసే ఉండాలి అన్నట్టుగానే ఒక నిమిషం వదలాలని అనిపించట్లేదు నాకు. ఇంక సరే బయలుదేరు అని అన్నారు. ఒక్క 10 నిమిషాల్లో తయారైపోయాను అనమాట. నేను వీడు ఇద్దరము. అంత చల్లగా లేదు యాక్చువల్గా, కొంచెం టెంపరేచర్స్ అన్నీ వార్మప్ అవుతున్నాయి చక్కగాని. 10-12 వరకు వచ్చినాయి టెంపరేచర్స్. ఇంకా సాయంత్రం అంత చల్లగా లేదు, కొంచెం విండీగా ఉంది. అందుకనే ఈ జాకెట్ వేసాను వాడికి ఓవరాల్ది. ఇంకా నేను అదే వేసుకున్నాను. ఇంకా అలా వచ్చామన్నమాట బయటికి. వాడు కూడా షాక్లో ఉన్నాడు, నిద్ర లేవగానే ఎక్కడికి తీసుకుని వెళ్తుందా అన్నట్టుగాని. ఇంకా వెళ్ళి అయితే ఇండియన్ గ్రాసరీస్ అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ఏమేమి కావాల్సి వస్తాయి ఏంటి, అవి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ మాకేంటంటే కార్లో వెళ్ళి రావటం అలవాటు అయిపోయింది. ఎంత దగ్గర ఉన్నా కూడా ఆ వెయిట్ మూసుకుంటూ రావడం మళ్ళీ పిల్లలకి చెప్పి కొంచెం కష్టం కదా. అన్నీ కావాల్సినవన్నీ ఇంట్లో ఉంటే బెటరు తిరగకుండా అని చెప్పి అయితే నా ఉద్దేశం. మళ్ళీ వీడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఆల్రెడీ సిక్గా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు అనే ఒక ఇదనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళి చక్కగా అన్నీ తెచ్చుకున్నాం. నేనైతే అక్కడికి వెళ్ళి కూడా ఎన్నాళ్ళు అయిపోయిందో అని అనిపించింది. చాలా నాళ్ళు అయిపోయింది యాక్చువల్గా. వెళ్ళి కొన్ని నెలలే అయిపోయింది నేను గ్రాసరీస్ దీనికి వెళ్ళి. అందుకనే మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా వెరైటీస్, అంటే లైక్ నేను షీస్తాలో కూడా ఎప్పుడు అంత ఇదిగా చూడలేదు. అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అలా ఎలా తెప్పేసుకుంటున్నారో అంటే ఇక్కడ మరి తెలుగు వాళ్ళు ఎక్కువ అయ్యారో లేకపోతే ఏమో నాకైతే లాజిక్ తెలియలేదు, కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఇది లేదు అని లేదనమాట, అంత చక్కగా ఉంది. ఆల్మోస్ట్ ఇండియాలో గ్రాసరీస్ చూసినట్టు అనిపించింది. ఇంకా నిజం చెప్పాలంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీవే ఎక్కువ, ఏమంటారు, క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అంటే ప్రీమియం క్వాలిటీ పంపిస్తారు అని నేను అనుకుంటున్నాను. మరి అది నిజమో కరెక్టో కాదో నాకైతే తెలీదు. మామూలుగా బయట కంట్రీస్కి పంపించేటప్పుడు ప్రీమియం ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంపిస్తారు అని నాకున్న ఐడియా అనమాట. సరే ఇంకా ఇంకోటి తెలుసుకున్నాను ఏంటి అంటే, అసలు ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అనేది ఎంత అంటే లైక్ ఎంత కరెక్ట్గా చూస్తారంటే హెల్త్ వైజ్ పిల్లలకి భలే కరెక్ట్ న్యూట్రియంట్స్ వెళ్తాయి అని చెప్పి. అంటే లైక్ స్కూల్లో పెట్టే మీల్ ప్లాన్ కానివ్వండి, ఎలాగో ఒక పూట స్కూల్లోనే తింటారు లంచ్, ఇంకా ఫ్రీ కిడ్స్లో ఉన్నారంటే స్నాక్స్ కూడా తింటారు అక్కడే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మన ఫుడ్ ఎలానో పెడతాం. ఈ 2 కాంబినేషన్స్ కలిపి పిల్లలకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ ఏమంటారు, కల్తీ చేయటము, ఫుడ్ క్వాలిటీ అనేది చాలా జాగ్రత్తగా చూస్తారనమాట ఇన్స్పెక్షన్ చేస్తూ. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి అబ్రాడ్లో ఉంటే కనుక. మెయిన్గా ఇలాంటి కంట్రీస్లో అసలు ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్ దీని కానివ్వండి, ఎంత బాగుంటుందో. నాకు ఎందుకో ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నిన్న ఏదో టాపిక్ తోటి నేను ఈయన మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇండియాలో ఉంటే అసలు ఏది చూసినా కూడా కల్తీ, ఏటు చూసినా గొడవ. అసలు అది చూస్తేనే ఇండియాకి సంబంధించి న్యూస్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట నాకు. అసలు ఎట్లానో ఏమో తలుచుకుంటానే ఉంటాము. ఇంకా చూడండి చీపురి కట్టలు కూడా తెప్పించారు. చీపురి కట్టలు ఈ రోజుల్లో ఎవరు వాడుతున్నారో, కొబ్బరి చీపురి భలే అనిపించింది. ఇంకేంటంటే మా పాప కింద పెట్టారనమాట ఈయన సామాన్లు, ఇంకొకటి అదైతే వెళ్ళి తీసుకుని వస్తూ ఉంది. మా పెద్దోడేమో స్నానం చేస్తున్నాడు, పాపం అప్పుడే వెళ్ళాడంట వాడు. ఇంక సరేలే అని చెప్పి ఇంక ఇది వెళ్ళి తీసుకుని వచ్చేసింది అనమాట కింద నుంచి. ఇంక నేనేంటంటే అవన్నీ తీసి బాక్సుల్లో పెట్టుకోవాలి. అదొక ఏమంటారు ASMR. అది డబ్బాల్లో వేసుకుంటూ ఉంటుంటే వచ్చే ఆనందమే వేరు. అసలు నాకు నెక్స్ట్ లెవెల్లో ఉండిందనమాట కిచెన్లో. లైక్ డబ్బాలన్నీ ఇప్పటివరకు హాఫ్ ఉన్నాయి. మళ్ళీ ఈయన వెళ్ళి వచ్చేటప్పటికి అన్ని డేస్లో అయిపోతుంది. మళ్ళీ రాగానే కొనాలి, లేదా మేము ఈయన బయటికి వెళ్ళినప్పుడు అయిపోయినాయి అంటే మళ్ళీ అదో కష్టం అన్నట్టు అలా ఉండినాయి అనమాట సరుకులు. ఇంకా ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ ఉంటే డబ్బాలన్నీ నిండిపోతూ ఉంటే అబ్బా ఎంత బాగుండిందో అసలు ఆ సాటిస్ఫాక్షన్ అనేది. ఇంకా ఏదో మూడ్లో ఉన్నాను, అలా డల్గా ఉంది. ఇంకా ఆయనకు కూడా మనసులో అట్లానే ఉంది. IPL స్టార్ట్ అవుతుంది కదా, మీలో ఎంతమంది IPL చూస్తారు నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఈయన కలిసి కూర్చొని చూస్తూ ఉంటాం కష్టపడే IPLని.
ఇంకా 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయంట. ఈయన కరెక్ట్ అదే టైంకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈయన అన్నారు, చిత్రం టీవీ పెట్టిస్తాను, నువ్వు మ్యాచ్ చూస్తూ కూర్చో, టెన్షన్ పడబాకు, మ్యాచ్ చూడు, సినిమాలు చూడు, రిలాక్స్ అవ్వు, అన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తా ఉన్నారనమాట. ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారు, చిత్రం పెట్టిస్తాను అని. ఆల్రెడీ ఉంది ఇయర్లీ సబ్స్క్రిప్షన్, ఈసారి తీసుకోలేదు అనమాట. ఐపీఎల్ స్టార్ట్ అవుతుందా అన్నప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా ఆగాము. సో ఇంకా ఆయనకు కాల్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నాము, పే చేస్తాను, ఇవ్వండి అని చెప్పి అన్నారనమాట. ఇంకా అలాగా అది చేస్తున్నారు, సెటప్ బాక్స్ అది ఫిక్స్ చేస్తున్నారు. ఇంకా అది దాంట్లో కొత్త కొత్త సినిమాలు అవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ చూసిన ఓం భీమ్ పుష్ ఇంకో 10 సార్లు చూడాలి, అందుకని ఇంకా అది పెట్టి కూర్చున్నాం. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though you don't have